చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఓ ప్రైవేటు సంస్థ వద్ద బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రైతుల అండగా రోడ్ల మీద భారీ సంఖ్యలో బీసీవై పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు, రైతులకు గిట్టుబాటు దొరికే అంతవరకు పోరాటం ఆగదంటూ బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ మీడియాకు తెలియజేశారు. ఎందుకంటే ఈ కాయ ఇక్కడ కొని మరి రేపు మద్దతు మామిడి రైతులకు వెంటనే మామిడి రైతులకు వెంటనే మామిడి రైతులు వెంటనే అనేది చెప్పారు. మనము ప్రతి ఫ్యాక్టరీ కూడా కంట్రోల్ చేస్తున్నాం. రైతులు ఏదైతే ఫస్ట్ రైతు వస్తుందో ఫస్ట్ పోవాలి. అది కూడా చెప్పండి. రైతులు వెంటనే మామిడి రైతులు వెంటనే ఆదుకోవాలి 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 ఆదుకోవాలి. సార్ ఇక్కడ సమస్య ఒక్క ఫ్యాక్టరీది కాదు సార్, జిల్లాకు సంబంధించిన వేలాది మంది రైతులు సార్. ఈరోజు రైతులు రోడ్ల మీద వచ్చి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే 15-20 రోజుల నుండి ఫ్యాక్టరీలు నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరించి వాళ్ళకి సార్ ఇక్కడ సమస్య తీరడం లేదు సార్. రైతులు ఈ రోజు 2-3 రోజులు రోడ్ల మీద వచ్చి కష్టపడి ఏం చేయాలి సార్? దీనికి సొల్యూషన్ ఏంటి సార్? బుల్లెట్ ఆఫ్ అని చెప్పా ప్రధానంగా చిత్తూరు జిల్లానే కదా సార్. మామిడి రైతులు ఎక్కువ ఉన్నది చిత్తూరు జిల్లానే. ఈరోజు ప్రధానంగా ఒకటి రేటు సమస్య అయితే, 2 రోడ్ల మీద రోజుల తరబడి వెయిట్ చేసిన పంటని ఫ్యాక్టరీకి తోలలేని పరిస్థితి అయితే ఉంది సార్. బయట పంటను వీళ్ళు తీసుకుంటున్నారు సార్. అన్ని ఫ్యాక్టరీలు తమిళనాడు, కర్ణాటక నుండి వచ్చే పంటని కుమ్మక్క అయ్యి వీళ్ళు బయట పంటను తీసుకుంటున్నారు సార్. ఇది క్లియర్ గా లారీల ద్వారా తీసుకొని వచ్చి అమ్ముతున్నారు సార్. ఇక్కడ స్థానిక రైతులు నష్టపోతున్నారు సార్. ఫ్యాక్టరీలు కట్టడానికి భూములు రైతులు ఇవ్వాలి, స్థానిక రైతులు ఇవ్వాలి, కానీ పంట వాళ్ళు పండించిన పంటను తీసుకోవడానికి మాత్రం వీళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు సార్. సార్ దీనికి స్పష్టంగా రైతులైతే చెప్తున్నారు ఇక్కడ